500 నోట్లు చెల్లయా? 100 రూపాయల నోటు కూడా చెల్లదా? నిజంగానే మాట్లాడుతున్నావా? అంటే నేను ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు 500 నోట్లు తీసుకోమని అంటా ఉన్నారు. ఇది ఎక్కడి విచిత్రం? ఆల్రెడీ ఇంతకుముందే 1000 రూపాయల నోట్లు, 2000 నోట్లు, 500 నోట్లు రద్దు చేశారు కదా. మళ్ళీ ఏం జరుగుతూ ఉంది ఇండియాలో? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్. హాయ్, హలో, నా పేరు అనిల్ కుమార్. మీరు వింటున్న మాటలు నేను మంచిగా వినబడాలి, మంచిగా కనబడాలని దగ్గర నుంచి వీడియో చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా షాకింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. ప్లీజ్ వీడియోను మాత్రం ఎండ్ వరకు చూడుర్రి. మీ అభిప్రాయాన్ని చిన్న పెద్ద అని భేదం లేకుండా పైసుంటేనే పరమాత్ముడు, పైసుంటేనే ఈ లోకంలో జీవితం అనుకునే ప్రతి ఒక్కరు 500 నోట్లు రద్దు అవుతున్నాయట. వాళ్ళకన్నా చెప్పారు. మళ్ళా 100 నోట్లు, 200 నోట్లు, ఇంతకు ముందు నోట్ల రద్దీ జరిగింది చూడు. 1000 రూపాయల నోటు, 2000 నోటు, అలాగే పాత 500 నోట్లు. మరి ఇప్పుడు కూడా అదే విధంగా జరగబోతా ఉందా? అసలు ఎందుకు ఈ రకంగా మారుతుంది? ఎందుకో 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయల నోట్ల కలరు ఇగో కనబడతా ఉంది కదా స్క్రీన్ మీద. ఈ రకంగా మార్పిడి జరగబోతా ఉందట. ఒకవేళ నోట్లు ఈ కలర్లో మార్పిడి జరిగితే మన దగ్గర అక్రమంగా సంపాదించిన 100 కోట్లున్నాయి. నోట్ల కట్టలు బీరువాల పెట్టినేమో ఆ వెలుకలు కొడుతూ ఉన్నాయి అనుకునేటోళ్ళకు మాత్రం గుండె అయినంత పని అవుతుంది. కానీ అసలు నోట్ల రద్దు అసలు ఏంది అనేది వీడియోలో చాలా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా దగ్గర ఇగో ఒక 2 500 నోట్లు, ఒక 100 రూపాయల నోటు ఉంది. చెల్లయి అని అంటే నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా ఇండియాలో సర్వే చేసినటువంటి ఒక పాయింట్, ఇంతకుముందు మన పెద్దలు కానీ మనం కానీ ఇగో ఇట్లా లెక్కబెట్టి ఇచ్చేటోళ్ళం. లెక్కబెట్టి అంటే మన చేతుల్లోంచి డబ్బులు ఇలా పోతున్నప్పుడు మనకు చాలా పెయిన్ ఉంటుంది, అంటే బాధ ఉంటుంది మనసులో. అరే, నేను కష్టపడ్డ సొమ్ము 1000 రూపాయలను ఒక చిటికెలో ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు చిటికెలో 1000 కాదు 10,000 ఎవరి స్తోమతను మించి ఖర్చు పెడతా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంటు అలాగే రిజర్వ్ బ్యాంకు ఒక సర్వే చేసింది. ఏంటంటే విచ్చలవిడిగా మద్యానికి అలాగే అవసరం లేని వస్తువులకు అవసరం లేని ఖర్చులు పెడుతున్నటువంటి జనాభాని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో మన గూగుల్ పే, ఫోన్పే, అలాగే పేటిఎం, ఇంకా చాలా ఇట్లా యూపీఐ స్కాన్ ద్వారా మనం డబ్బులన్నీ కొడుతూ ఉంటాం. ఇప్పుడు వేరే వాళ్ళ స్కానర్ ఉందనుకో, టకీమని 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు. కానీ ఇందులో నుంచి పోతున్న డబ్బులు మనం కళ్ళతోటి చూడడం లేదు. బ్యాంకు టు బ్యాంకు డబ్బులు కట్ అవుతూ ఉన్నాయి. డబ్బుల విలువ ఇక్కడే పోతూ ఉంది. యూపీఐ ద్వారానే డబ్బుల విలువ మనిషికి తెలియకుండా పోతూ ఉంది అని మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏం చేయబోతూ ఉన్నారంటే, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ రకమైనటువంటి 500 నోట్లు కాదు, ఆటాన నుంచి 50 పూన్స్ అంటే 50 పైసలు, 50 పైసలు, రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇలా అన్నీ మొత్తానికి డిజిటల్ మనీ అనేది ఏదైతే ఉందో దాన్ని మార్చేసి నోట్ల మాదిరిగానే కనిపిస్తూ ఉంది కదా మనీ ఫోటోలు, ఈ కలర్లో మార్చబోతూ ఉన్నారట. ఈ కలర్లో మార్చిన తర్వాత మనము ఒక యాప్ను క్రియేట్ చేసుకోవాలి. దాని పేరే ఈ మనీ. ఈ మనీ అనే యాప్ను మొబైల్లో చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ మనకు ఏ బ్యాంకు సర్వరు పనిచేయలే, ఫోన్పే, గూగుల్ పే ఉంది, ఏ బ్యాంకు సర్వరు పనిచేయలే. పనిచేయకపోయినప్పటికీ కూడా ఈ మనీ యాప్లో మనం డబ్బులు వేసుకోవాలి. ఎలాంటి డబ్బులు? ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి డబ్బులు కనబడతా ఉన్నాయి కదా, 100, 200, 500 ఇటువంటి డబ్బులు ఈ మనీ యాప్లో మనం నోట్ల ద్వారానే యాడ్ చేసుకోవాలి. నోట్లే అంటే దానికి ఆన్లైన్ తోటి సంబంధం ఉండదు, ఓన్లీ యాప్లోనే ఉంటాయి డబ్బులు. తర్వాత మనం ఎవరికన్నా స్కానర్ ద్వారా సేమ్ టు సేమ్ ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎలా వాడతారో మళ్ళీ అదే విధంగా మనం అలా స్కానర్ కూడా పంపించచ్చు.
మన ఫోన్పేలో నుంచి కూడా వాళ్ళకి అలాగే వెళ్తాయి. ఎట్లా 500 పంపిస్తే 500 రూపంలోనే వెళ్తాయి. మనకిక్కడ ఈ మనీ అనే యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఒక్కొక్క నోటు పోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కరికి ఉంటుంది భయ్యా. అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచించింది ఏంటి అంటే, ఈ అక్రమ డబ్బు ఖర్చును ఆపేయాలి, డబ్బు విలువ జనాలకి తెలిసి రావాలి అని ఈ యొక్క రాబోయే రోజుల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా 500 నోట్లు కనిపించకపోవచ్చు, 100 రూపాయల నోట్లు కూడా కనిపించకపోవచ్చు. ఓన్లీ ఈ మనీయే మొత్తం ఇండియా మొత్తం తీసుకురావాలనేది రిజర్వ్ బ్యాంకు యొక్క ఆలోచన. అప్పుడు మనకు డబ్బుల విలువ తెలుస్తుంది. ప్లస్ డబ్బులు ఖర్చు పెట్టాలి. 1,00,000 రూపాయలు బర్త్డే పార్టీకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఫోన్పే కొడితే అయిపోయి ఏముంది, కానీ దాన్ని సంపాదించాలి. 1,00,000 రూపాయలు అంటే ఎన్ని ఎకరాలు పంట పండించాలి, ఎన్ని రోజులు ఎన్ని నెలలు గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం చేయాలి, అసలు ఒక నెల సంపాదించాలి 1,00,000 రూపాయలు అంటే ఎంత పెద్ద పోస్ట్ ఉండాలి. ఇట్లాంటి ఆలోచనలు లేవు. కానీ ఒక బర్త్డే పార్టీకి 1,00,000 రూపాయలు ఖర్చు. అలాగే ఈ దేశంలో పెరుగుతున్నటువంటి క్రైమ్ ఏదైతే ఉందో, డబ్బుల విలువ కోల్పోయిన మనుషుల ద్వారా క్రైమ్ పెరుగుతూ ఉంది. ఎట్లా అంటారా, ఎగ్జాంపుల్, ఈరోజు అవసరం లేకున్నా కానీ మనకు ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కదా, అంటే వాటి విలువ తెలియదు. నోట్ల ద్వారా ఇలా లెక్క పెట్టిస్తేనేమో విలువ తెలుస్తుంది. కానీ మనం ఫోన్పే ద్వారా చేస్తున్నాం కాబట్టి జలసా కోసం మందు పార్టీ అరేంజ్ చేసాం. ఆ జలసా కాస్త 1,000 రూపాయల మందు, 2,000 మందు, 10,000 మందు దాగిన వ్యక్తులు ఎట్లా అయిపోతారు? ఆ రకంగా మారిన తర్వాత ఇంకా క్రైమ్, రేప్ అండ్ మర్డర్, ఇంకా ఎక్స్ట్రా ఇట్లా ఏదైనా కావచ్చు, ఆఖరికి యాక్సిడెంట్ కూడా కావచ్చు. ఇట్లా క్రైములు పెరుగుతూ ఉన్నాయి. డబ్బుల విలువ తెలవడం లేదు. విచ్చలవిడిగా జనాలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అని ఇసొంటి మైండ్ సెట్ను మార్చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని తీసుకుంది. తప్ప కాదు కదా. వాస్తవానికి డబ్బుల విలువ తెలవాలి. వెనుకటికి మనోళ్ళు ఇట్లా నోట్లు లెక్క పెడతారు. ఇంకా అప్పుడు 10 పైసలు, 20 పైసలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఇట్లా. ఇప్పుడు 500, 5,000, 10,000 ఎవరికి లెక్క లేకుండా పోయింది. ప్రతి ఒక్కరికి మనీ విలువ తెలవాలి. దాని గురించి ఈ రకమైనటువంటి నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురాబోతూ ఉంది. నెక్స్ట్ మన భారతదేశం మొత్తం ఈ మనీ ద్వారానే డబ్బులు అనేటివి మనము పంపించడం జరుగుతుంది. మరి ఈ ఫోన్పే, గూగుల్ పే బంద్ అవుతాయి అంటే అవి బంద్ అవుతాయి అని మాత్రం ఇప్పటికైతే గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఈ మనీ గురించి మాత్రం పబ్లిసిటీ చేస్తూ ఉంది. ఈ మనీ గురించి చెప్తా ఉంది. ఈ మనీ ఎందుకు అని అడిగితే కూడా దాని గురించి అంటే డీటెయిల్స్గా ఈ రకంగా చెప్పడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఈ రకంగా వస్తే బాగుండు. ఎందుకంటే ఈ రకంగా నోట్లు లెక్క పెట్టడం అనేది కొంతమంది వ్యక్తులు మొత్తం మర్చిపోయినారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర కనీసం రోడ్డు పొన్న వెళ్ళే ఎవరైనా భిక్షం అడిగితే 5 రూపాయలు వేయడానికి అతని దగ్గర ఉండేవి. కానీ అతని శాలరీ నెలకు 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షల రూపాయలు కూడా అతనికి సరిపోతలేవు. అంటే యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం 3 లక్షల రూపాయలు ఆ వ్యక్తికి సరిపోతలేవు. కారణం ఏంటంటే యూపీఐ పేమెంట్స్ అంటే ఇలా నెక్కబెట్టి ఇవ్వడం లేదు కాబట్టి ఈ డబ్బుల విలువ మనం మర్చిపోతూ ఉన్నాం అనేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా తీసుకొచ్చినటువంటి ఈ మనీ యాప్ ద్వారానే మనం డబ్బులు అనేవి సెండ్ చేసుకోవాలి. దీని గురించి ఇంకా కొన్ని విధానాలు తీసుకురాబోతా ఉంది నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా. అంటే ఈ మనీ అంటే ఏంది, అసలు ఆ నోట్లను మనం ఎట్లా ఇంకోలకు పంపించాలి అనేటువంటి అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలకు కూడా ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కారణమని కూడా రిజర్వ్ బ్యాంక్ ఇంకో నిర్ణయం తీసుకుంటా ఉంది. అవును, మరి ఒక పిల్లగాడు ఉన్నాడు, 20 సంవత్సరాల పిల్లగాడు.
ఒక బీరు 2 బీర్లు 3 బీర్లు తాగిన తర్వాత అతని ఆలోచన అతని జీవితం మీద కాదు, క్రైమ్ వైపు పోతూ ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళందరి మైండ్ సెట్ మార్చి ఇండియాను క్రైమ్ తగ్గించి డబ్బు విలువ తెలిసేలాగా చేయాలన్నది గవర్నమెంట్ ప్లాన్. దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా ఏ రకంగా చేస్తారు అనే విషయాన్ని అయితే మనం ఫుల్గా మాట్లాడుకుందాం. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, జై హింద్.